నొక్కేసింది అంత అన్నది కూడా ఖచ్చితంగా రావాల్సింది. కానీ ఇక్కడ రోహిత్, ఇక్కడ ఏంటంటే గోదాముల సంఖ్య ప్రభుత్వాలు పెంచుకుంటే అంటే గోదాములు పెంచుకుంటే ఏమైంది అంటే ఆటోమేటిక్గా ఖాళీగా ఉంటాయి కాబట్టి వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్టే వెంటనే మిల్లులు ఆడించి వెంటనే గోదాములకి పంపించవచ్చు. గోదాములు లేకపోవడం కూడా ఒక పెద్ద సమస్యగా మారుతుంది. రోహిత్, అదే ఒకటి, గోదాములు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ధాన్యం ఎక్కువ కాలం పాటు మిల్లులో ఉండడం వల్ల అప్పుడు వాళ్ళకి అవకాశం వస్తుంది. ఈ ధాన్యాన్ని మనం ఆడించి బ్లాక్ మార్కెట్ తరలించవచ్చు అన్నటువంటి అవకాశం లేకపోవడం వల్ల. దీని మీద క్వశ్చన్ వస్తుంది ఏంటంటే 2014 నుంచి 2023 వరకు గోదాములను ఎందుకు చేయలేదు? 10 ఏళ్ల పాటు పాలించిన ప్రభుత్వం గోదాములను ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదు? గోదాములు అందుబాటులోకి రావడం వల్ల లేదు, అప్పుడు ఉన్నటువంటి దిగుబడి కూడా మనకి అంత స్థాయిలో లేదు. ఇప్పుడు ఈ 3 years నుంచి మనకి వాటర్ ఫెసిలిటీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల దిగుబడి పెరిగింది. సో ఇప్పుడు గోడాన్స్ కూడా ఎక్కువగా కావాల్సి వచ్చింది. అప్పుడున్నటువంటి దాంట్లో మనకి పంట కూడా అంత దిగుబడి తక్కువగా ఉన్నటువంటి కారణం కూడా ఉండొచ్చు. కానీ అప్పుడున్నటువంటి ఆ పరిస్థితుల్లోనే ఇంత స్థాయిలో రైస్ పక్కదారి పట్టిందంటే ఇప్పుడు స్థాయిలో. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేను రైస్ మిల్లో పనిచేశాను. మాకు కూడా మా తాతగారికి రైస్ మిల్ ఉంది కాబట్టి నాకు పూర్తి అవగాహన ఉంది దాని మీద. క్వింటా ధాన్యం ఒరిజినల్ ధాన్యం, పెద్ద ధాన్యం అయినా సన్న ధాన్యం అయినా సరే 100 కేజీలు క్వింటా అంటే దానిలో ధాన్యం పడితే రైస్ మిల్లో పడితే 75 కేజీలు బియ్యం వస్తాయి. 75 వేసవిలోనూ వర్షాకాలం ఏదైనా సరే 75 కేజీలు వస్తాయి. మిగిలింది ఒక 5% నూకల కింద పోతాయి. ఇంకా చేస్తే తౌడు కానీ ఓక అంటాం, పైన వచ్చే పొట్టిని ఓక అంటాం. అది కూడా బోల్డ్ అంత కాస్ట్, బయట అమ్ముకుంటారు రైస్ మిల్లర్లు. దాంతో వచ్చే తౌడు ఎంత కాస్టో తెలుసా? తౌడు నుంచి నూనె తీస్తారు. దాని ఎక్కువ హైయెస్ట్, బియ్యం కంటే కూడా ఎక్కువ రేటుకి అది పోతుంది. ఇలా రైస్ మిల్లర్కి అసలు లాసే ఉండదు నాకు తెలిసి. ఇదంతా ఎఫ్సిఐకి మేము సప్లై చేసాము, లెవీ బియ్యాన్ని సప్లై చేసేవాళ్ళు. రైస్ మిల్లరు కొన్ని కోట్లు సంపాదించిన సందర్భాలు ఉన్నాయి. ఒక చిన్న రైస్ మిల్తో మొదలుపెట్టి 4-5 రైస్ మిల్లు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత దివాళా తీశారు, అది వేరే విషయం. కానీ సో నేనేమంటానంటే ఇక్కడ 100 కేజీల ధాన్యం నీకు ఇస్తే ఏం మాయరోగం అండి, 67 కేజీలే నువ్వు ఇచ్చేది. ఏం మాయరోగం అండి? అక్కడే తౌడు మిగిలిపోతుంది, నూక మిగులుతోంది, నూకలు మిగులుతున్నాయి. 67 కేజీలు మాత్రమే నువ్వు ఇస్తున్నావు. రెండోది గోని సంచి ఏదైతే ఉందో దానికి ఇచ్చే గన్నీ బ్యాగ్ గవర్నమెంట్ ఇస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడి నుంచి అయితే ఒక ఐకేపీ సెంటర్ నుంచి తీసుకురావడానికి తీసుకెళ్ళడానికి ఉన్నదంతా కూడా రియంబర్స్ చేస్తుంది. రెండోది అదే 100 కేజీస్ బియ్యం ధాన్యం బస్తాన్ని నీకు ఇచ్చి దాన్ని ఆడి బియ్యం కింద కన్వర్ట్ చేసి నువ్వు ఇచ్చినందుకు గవర్నమెంట్ ఎంత పే చేస్తుంది తెలుసా? మళ్ళీ దానిలో దాదాపు ఒక్కొక్కటి క్వింటాకి సాధారణ ధాన్యం అయితే కనుక 40 రూపాయలు పే చేస్తుంది ఒక బస్తాకి. అండ్ 2 సన్న బియ్యం అయితే 50 రూపాయలు పే చేస్తుంది. ఏది ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ మాయరు ఎంత తింటారండి నాకు అర్థం కాదు. రెండోది సెంట్రల్ గవర్నమెంట్ మానిటరింగ్ లేకపోవడం కూడా ఇందులో ప్రధానమైన లోపం కనిపిస్తుంది. ఎందుకంటే రైతుల దగ్గర నుంచి కొనే ధాన్యం మొత్తానికి ప్రతి ఒక్క రూపాయి సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది. ఎంఎస్పీ ధర ఏదైతే నిర్ణయిస్తారో అది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పే చేసేది. అలాంటప్పుడు మీరు ఎందుకు మానిటర్ చేయరు అని రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు అప్లై చేస్తున్నారు? 2 గవర్నమెంట్ల కోఆర్డినేషన్తో చేస్తే అప్పుడు ఒక్కొక్కళ్ళ భయం వస్తుంది. అంటే ఇక్కడ 1000 కోట్ల స్కామ్ జరిగింది, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ ఎట్ ద సేమ్ టైం చాలామంది మిల్లర్లు కూడా కొంత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ మిల్లర్ల సమస్యలు ఏంటి, వాళ్ళు ఎటువంటి పరిష్కారం కోరుకుంటున్నారో కూడా మనం ఇక్కడ చర్చించాలి. దాదాపుగా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాల నుంచి కొన్ని 1000 కోట్ల బకాయిలు మిల్లర్లకు ప్రభుత్వం బాకీ పడి ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు కస్టోడియన్ ఛార్జీలు ఉంటాయి. ఎందుకంటే ధాన్యాన్ని వాళ్ళ మిల్లులో ఉంచినప్పుడు దాదాపు ఒక 6 నెలలు 7 నెలలు కొన్ని మిల్లుల్లో సంవత్సరం పాటు ఉంటుంది. అప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడాలి. అటువంటి సమయంలో పందికొక్కులు కావచ్చు, ఎలకలు కావచ్చు, ధాన్యాన్ని ఆ బస్తాలన్నీ కొట్టేసే ప్రమాదం ఉంటుంది. కస్టోడియన్ ఛార్జీలు వాళ్ళు అడుగుతున్నారు, అంటే పెండింగ్లో ఉంది ఇవన్నీ కూడా. రవాణా ఛార్జీలు ఎందుకంటే ఇప్పుడు మిల్లు నుంచి మళ్ళీ గోదాముకి కూడా తరలించేటువంటి రవాణా కూడా ప్రస్తుతం మిల్లర్లే పెట్టుకుంటున్నారు. అవన్నీ కూడా వాళ్ళకు రావాలంట. తర్వాత ఇంకా చాలా వరకు అంటే మన ఏంటి కస్టోడియన్ ఛార్జీలు, మిల్లింగ్, రవాణా ఇవన్నీ కలిపి కొన్ని 1000 కోట్లు ప్రభుత్వం కొన్ని సంవత్సరాల నుంచి బాకీ ఉంది. అవి వాళ్లకు వచ్చేలాగా చూడాలి. తర్వాత ఇప్పుడు కొత్తగా ఎవరైతే మిల్లులు పెట్టుకుంటున్నారో కొంత వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అయ్యే విధంగా ఏమన్నా వాళ్ళకి ప్రోత్సాహకాలు అందిస్తే కొంత మిల్లర్లు ఆ రకంగా పారిశ్రామికవేత్తలుగా మారే అవకాశం. నీకు రావాల్సిన 10 లక్షల అమౌంట్ ఉంటే 1 కోటి రూపాయల ధాన్యాన్ని నీ దగ్గర పెట్టుకుంటావా? అట్లని కాదు, ఫిజిక్స్ ఎక్కడ సింక్ అట్లా నీకు